ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి నాయకత్వానికి ఏకలవ్య కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కేటాయించాలి. వైహెచ్పిఎస్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రగిరి అంజయ్య ఎరుకల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. సమాజంలో కొన్ని దశాబ్దాల పాటుగా అనగారి వెనుకబడి ఎన్నో అవమానాలు మరెన్నో అవహేళనలను దిగమింగుకుంటూ ఎరుకల ఆత్మగౌరవం కోసం గత 27 సంవత్సరాల పాటుగా వగిలి ప్రభాకర్ ఆధ్వర్యంలో 1997 ఆగస్టు 3న ఎరుకల హక్కుల పోరాట సమితిగా ఏర్పడి అనేక ఉద్యమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం 14/3/2024న జారీ చేసిన జీవో ఎంఎస్ నెంబర్ 5 ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా ప్రకటించిన ఏకలవ్య కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామని, అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ పదవిని కూడా మా ఎరుకల హక్కుల పోరాట సమితికే ఇవ్వాలని ప్రభుత్వానికి ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రగిరి అంజయ్య ఎరుకల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విన్నపాన్ని తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో నల్లగొండ జిల్లా అధ్యక్షులు వజ్రగిరి అంజయ్య, జిల్లా కార్యదర్శి రుద్రాక్ష భాస్కర్ ఎరుకల, జిల్లా కార్యదర్శి రుద్రాక్ష భాస్కర్ ఎరుకల, జిల్లా కమిటీ సభ్యులు పొల వెంకటేశ్వరరావు, కడెం వెంకటేశ్వరరావు, వజ్రగిరి వెంకన్న, పొల వెంకన్నతో పాటుగా మిర్యాలగూడ పట్టణ కార్యదర్శి, వివిధ మండలాల ఇన్ఛార్జీలతో పాటుగా సమితిలోని వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈరోజు ఎరుకల హక్కుల పోరాట సమితి పాత్రికేయుల ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సమావేశానికి ఇచ్చేటువంటి మిత్రులకు అందరికీ, అదేవిధంగా మా జిల్లా కట్టిన నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఎందుకంటే గత నెల క్రితం మార్చి 14న ఏకలవ్య కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మన్ పదవి ప్రభుత్వం ప్రకటించింది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సంఘం జిల్లా కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎన్నో పోరాటాలతోని ఫలితమే ఇవాళ కార్పొరేషన్ కూడా వచ్చిందని అనుకుంటాం. మేము ఎరుకల జాతి ఉనికిని తెలుసుకున్న ఎరుకల గిరిజనుల తెగకు కూడా ఒక కార్పొరేషన్ కావాలని మరి ప్రభుత్వం మంచి ఆలోచనతో ఈరోజు ఇవ్వడం చాలా సంతోషకరం. మేము కూడా ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సమితి 1997 ఆగస్టు 3న గురుడు పోసుకొని ఆవిర్భవించింది. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 27 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇలా గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ఈరోజు ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సంఘం ఆవిర్భవించి విస్తరించింది. ఎందుకంటే ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎరుకల హక్కుల పోరాట సంఘానికి ఇవ్వాలని గవర్నమెంట్ని మేము కోరుతున్నాము. ఎందుకు మీకు ఇవ్వాలని కూడా చాలామంది కూడా అనొచ్చు. చాలా రకరకాల సంఘాలు ఉన్నారు, రకరకాల మీడియాలు చేస్తున్నారు, మన వాళ్ళు ఎన్నో సంఘాలు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఎందుకు మీకెందుకు ఇవ్వాలనుకుంటున్నాం. మాకెందుకు ఇవ్వాలంటే మా హక్కుల కోసం శ్రమించి మేము 27 సంవత్సరాలుగా మరి ఎంతో త్యాగాలు చేసి, ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో కుల వృత్తులు కూలిపోయి జీవనోపాధి అయిన మన దేశవాళి పందుల్ని సంపివేతకు మరి ఎన్నో పోరాటాలు చేసి మండల స్థాయి నుంచి, మున్సిపాలిటీ నుంచి, చలో హైదరాబాద్ అసెంబ్లీ నుంచి పోరాటాలు చేసి మరి జీవనోపాధిని కాపాడుకున్నాం. మరి ఆ రోజు ఏ పార్టీలు కూడా మాకు అండగా రాలేదు. ఆల్ ఇండియా ఎరుకల హక్కుల పోరాట సంఘం మాత్రమే అండ ఉంది. ఆ అండతోనే పందుల్ని కాపాడుకున్నాం. కొన్ని నష్టమైనవి. అదేవిధంగా ఆ రోజు చంద్రబాబు పాలనలో పందుల్ని గులికలతో చంపడం,
తుపాకీ గుండతో బలి చేయటం, తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పుడు 10 ఏళ్లలో మరి డీసీఎంలు పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి మరి అడ్డమొచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి ఆడవాళ్ళు కూడా తెలియకుండా కొట్టి కేసులు పెట్టి పందుల్ని దౌర్జన్యంగా తీసుకెళ్ళి మరి ప్రభుత్వాలు ఇటు రాజకీయ నాయకులు ఇటు దళారీ సంఘాలు ఆ దొంగలు కూడా ఆ ఎరకల జాతిని నష్టం చేసి ఆ జీవనోపాధి ఎన్నో తిప్పలు పెట్టిన రోజులు ఉన్నాయి. మూల్యవాసి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ చేసిన నా తోటి సోదరులు మరియు ఎరుకల హక్కుల పోరాట సమితి పిలుపు మేరకు కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం కావాలని ఈ చైర్మన్ పదవి మా ఎరుకల హక్కుల పోరాట సమితిలో ఉన్న మొదటి నుంచి కార్యవర్గ సభలో కానీ ఎరుకల హక్కుల పోరాట సమితి ఏర్పాటు చేసిన కాడి నుంచి ఇంతవరకు ఎలాంటి పదవికి ప్రభుత్వం మాకు చొరవలేదు. కాబట్టి ఇప్పుడు మాకు అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క చైర్మన్ పదవిని మా ఎరుకల నాయకత్వంలో ఒక మంచి లక్షణాల నాయకుడికి ఖచ్చితంగా ఇవ్వాలని